Hey guys, welcome back. Thank you so much for tuning in again to BS Talks. This is your number one bullshit guy, Soggy, and we also have. Hi guys, this is Bob, the no nonsense guy. Glad to be here again. And thank you so much for your overwhelming response that we got on Instagram and on YouTube as well. మీరు చూడనట్టయితే వెళ్ళి ఇప్పుడే ఇమీడియట్లీ మా ఇన్స్టాగ్రామ్ మా యూట్యూబ్లో ఫాలో అవ్వండి. వీ విల్ ట్రై టు యాడ్ దెమ్ హియర్. వీఆర్ ఎడిటింగ్ బై అవర్ సెల్స్. సో ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎనీవే, సో టుడేస్ వీడియో బేసికలీ ఈజ్ అబౌట్ న్యూ మూవీస్ అండ్ న్యూ మూవీ ట్రైలర్స్ గురించి మాట్లాడుతూ దాని గురించి రియాక్ట్ అవుతూ అండ్ విచ్ వీ థింక్ hype or not hype. That is how we are going to categorize trailer. It's a good thing to talk about, and really would like to start with I think Ashwadhama first. So, okay. I think you're you talking think about bro? Kalki, right? Like Kalki movie. Yes, Kalki movie yeah, గురించి introducing మన Ashwadhama. అశ్వత్థామ అంటామంటే అది చెప్పు భయ్యా. ఇటు వీడియో గురించి చెప్తున్నా భయ్యా. సరే భయ్యా, సారీ అన్న, సారీ అన్న, పాయింట్ అన్న క్షమించేసాను అన్న ఒకసారికి. పాయింట్ కి రా బే. I'm very hyped about waiting for Ashwa uncle. And I don't know, Bobby, did you notice this or not? In the teaser, there's a frame where they show Amitabh Bachchan's past, like him in his young prime lo unnappudu oka frame ochindi, and then there is like a older frame of him, like in a reference to e characters duo. Amazing artwork, amazing set work, chala baagundi. And the only guy I think who can watch the trailer without subtitles is me, because I understood all the languages. South India represent. Yeah, I actually liked that about the video. But the first time ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది వీడియో. నేను లింక్స్ రెండు పెడతా, తెలుగుది పెడతా, ఇది కూడా పెడతా. కాకపోతే ఫస్ట్ ఇది రిలీజ్ చేసారు వేర్ యూస్డ్ ఆల్ ద లాంగ్వేజెస్ విత్ విచ్ ద మూవీ ఇస్ గోయింగ్ టు గెట్ రిలీజ్. అండ్ Movie is going to be released. Yeah. హైప్ That అంటే is, I think. నాకు మై హైప్ ఇస్ జస్ట్ వాచింగ్ అమితాబ్ బచ్చన్ దేర్ ఇన్ దట్ మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్ హైప్ ఫర్ మీ. అమితాబ్ బచ్చన్ నేను అలా చూసిన అంటే అశ్వత్థామ క్యారెక్టర్ కి అమితాబ్ బచ్చన్ ని పెట్టిరంటే నాకు హైప్. అది నాకు అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది మస్తు నచ్చింది. యా, విజువలీ ఇస్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ. ఆర్ట్ వర్క్ అంతా బాగుంది. ఆ పిల్లాడు అది ఏంటి అనేది దెర్ ఇస్ అ లిటిల్ I సస్పెన్స్ think ఎలిమెంట్ that ఇన్ ఆ దట్. సీక్రసీ యా, వదలాలి కాబట్టి, ఆ సీక్రసీని అదే. ఉంచాలి కాబట్టి దే కైండ్ ఆఫ్ మోల్డెడ్ ఇట్ ఇన్ అ వే వేర్ ఓకే ఏమీ చెప్పట్లేం కానీ చాలా చెప్తున్నాము టైప్స్. బట్ ఐ థింక్ ద మూవీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇస్ వెరీ, ఐ బిలీవ్ ఇట్ ఈస్ taken from the myths and the epics of what happened in our, like the country. Mahabharata nunche generally inspired ane na feeling, because Ashwadhama is a character from ఇట్ ఈస్ Mahabharata. And then you also find a lot of other characters. Kalki also apparently somewhere fits in that Hindu ethos and mythology. So I'm very excited to see that, because after watching something like Dune 2 and reading the books, I'm like psyched out, because నాకు అట్లాంటి ఒక సేవియర్ కాంప్లెక్స్ కానీ, లైక్ a story where there's a world that is building in front of your eyes, and that's so unique to see. ద డీటెయిల్స్. అశ్వత్థామ ద క్యారెక్టర్ నేను చెప్పాలి అంటే కల్కి బేసికలీ ఇట్స్ లైక్ ఐ థింక్ అకార్డింగ్ టు మై రీసెర్చ్ ఆర్ వాట్ ఎవర్ దేర్ ఇస్ దిస్ థింగ్ దట్ ఇప్పుడు 8 ఇమార్టల్స్ ఉంటారు. కలియుగం మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత కల్కి ఇస్ ద గాయ్ హూ కమ్స్ అండ్ స్వీప్స్ అవుట్ ద హోల్ వరల్డ్ టైప్. మన థానోస్ లాగా వచ్చేసి మొత్తం అందరినీ చంపేస్తాడు, ఎందుకంటే కలియుగం ఎండ్ అయ్యే లోపు. Oh, okay, okay. సో ఇంకా అశ్వత్థామ అవ్వలేదా? గురించి I'm assuming ఇంకా అవ్వలేదు. already ఇప్పుడు ఉన్నాం కలిసోళ్ళు కలియుగంలో, అయిపోయారు మన కదా. కలియుగంలో అయిపోయారు. ఇంకా Okay. ఇప్పుడు దిస్ ఇస్ ఇప్పుడు ద వాట్ వీఆర్ గోయింగ్ టు బికమ్ అండ్ వాట్ వీఆర్ నౌ ఇస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాట్ వీఆర్ గోయింగ్ టు బికమ్. So yeah, let's give our viewers a little bit history about Ashwadhama. So basically, in Mahabharata, like when Pandavalu Kauravu war అయినప్పుడు almost Pandavas are winning the Okay. war, and they will kill off Dronacharya. Who's the main Kaurava, bro? దుర్యోధననా? Duryodhana. దుర్యోధనుడా? Yeah. So దుర్యోధనుడికి He's the ఏమైతుందంటే eldest కదా. దుర్యోధన ఈజ్ ద ఎల్డెస్ట్ అండ్ అశ్వత్థామ ఇస్ వెరీ క్లోజ్ టు హిమ్. దుర్యోధనుని దే విల్ హర్ట్ హిమ్ బ్యాడ్లీ ఇన్ ద లాస్ట్ 10th day of war or something. ఈజ్ లైక్ డైయింగ్ స్టేజెస్ లో ఉంటాడు.
అప్పుడు అశ్వత్థామ లైక్ అట్లా చూసేసి దుర్యోధనుడిని ఫుల్ కోపం వస్తుంది. అశ్వత్థామ చేసే తప్పేందంటే దుర్యోధనుడు పర్మిషన్ తీసుకొని నైట్ టైంలో పాండవాస్ వాళ్ళ క్యాంప్కి వెళ్తాడు. Which is not పడుకున్నప్పుడే legally వాళ్ళు allowed because you can't fight యా during sleeping time, కదా. ఎగ్జాక్ట్లీ. Okay, yeah. సో క్యాంప్లోకి వెళ్ళిపోయి చంపేద్దాము నిద్రలే అనుకుని పోతాడు. పోయి అక్కడ 5 ఉంటారు, ఇట్లా చంపేస్తాడు. లైక్ నెక్ కోసేస్తాడు, ఏదో ఇట్లా సమ్హౌ హి కిల్స్ దెమ్. టర్న్స్ అవుట్ కృష్ణుడు ఆల్రెడీ పాండవులు తీసుకుని బయటికి పోతాడు. అక్కడ పడుకున్నది పిల్లలు. Oh పాండవాస్ shit. పిల్లల్ని దే కాల్ ఇట్ ఉపాండవాస్ ఆర్ సంథింగ్, ఉపాండవాస్. అండ్ హీ కిల్స్ దెమ్ ఆల్. అని తెలియదు, చంపేసి వెళ్ళిపోతాడు. పాండవులు కృష్ణుడు రిటర్న్ వచ్చేసరికి దే విల్ బి డెడ్. అండ్ ఫుల్ కోపం వస్తుంది కృష్ణుడికి, చిన్న పిల్లల్ని అది కూడా నైట్ టైంలో వచ్చి చంపడం, విచ్ ఇస్ అగెయిన్స్ట్ ఎవ్రీ రూల్. సో కృష్ణుడు వెళ్ళి అశ్వత్థాముడికి శాపం ఇస్తాడు, లైక్ నువ్వు ఈ You dead, bro. గిల్ట్తోనే బతకాలి, నువ్వు లైఫ్ లాంగ్ టైం Hmm. అని చెప్పి వాడిని ఇమ్మోర్టల్ చేస్తాడు. చంపడం కాకుండా రివర్స్ ఇది. అశ్వత్థాముడికి ఎప్పుడైతే తెలుస్తుందో చిన్నపిల్లల్ని చంపినని ఈ ఫీల్స్ వెరీ గిల్టీ. అండ్ ఈ కృష్ణుడు ఏంది, నువ్వు ఆ గిల్ట్తోనే బతకాలి లైఫ్ మొత్తం లైఫ్ అంతా అని చెప్పి వాడిని ఇమ్మోర్టల్ చేస్తాడు. ద So వండర్ఫుల్ there's డీటెయిల్ a ఐ more లైక్డ్ important. Mhm. ఇన్ ద ట్రైలర్ ఈస్ వెన్ అమితాబ్ బచ్చన్ ఇక్కడ వూండ్ ఉంటుంది, ఇట్లా చేయి పెట్టుకుంటాడు ఇట్లా అని, ఒక వూండ్ చూసి బ్లడ్ చూపిస్తాడు. సో ఆ శాపంలో పార్ట్ ఆఫ్ ద శాపం ఏంది అంటే, నువ్వు ఎప్పటికీ చావవు, నీకు తగిలిన ఏ దెబ్బలు కూడా ఎప్పటికీ హీల్ అవ్వవు అని. సో Oh, ఐ థింక్ దట్ ఈస్ ద okay. బ్రిలియన్స్ ఆఫ్ నాగశ్విన్ టు షో దట్ ఇన్ ద ట్రైలర్. నేను ఈ Yeah, స్టోరీ అంతా చెప్పడానికి కారణం కూడా ఇదే, ఈజీగా ఆ డీటెయిల్ చూపెట్టిండు అని. ఆ వూన్స్ హీల్ అవ్వవు బేసిక్గా. ఇప్పుడు ఆయనకి బుల్లెట్ మీకు తగిలిందా అని రాయవచ్చు, బచ్చాడు అడిగిండు, తగిలింది కానీ ఇట్ వోంట్ హీల్, అట్లనే ఉండిపోతుంది ఆయనకి అంటిల్ హీ డైస్ ఆర్ వాట్ ఎవర్. Okay. సో దట్ ఈస్ అ వెరీ నైస్ డీటెయిల్ అనిపించింది. No, I think, yeah, obviously Nagi is known for building lore and kind of like expansively showing things first before telling you or spoon feeding it to you, because good filmmakers usually do that. That is like a number one trait that you need to have. But apart from that, let's go on to the next So which trailer. trailer do you want to see, bro, next? Anything? Surprise me, Bob. Surprise me, like something you found amazing. It's not something I found amazing, but it's one of the movies I think people should go watch. సో నేను మెల్లిగా ఓల్డ్ ట్రైలర్స్ నుంచి న్యూ ట్రైలర్స్కి వస్తాను. Yeah. ఓకే, లెట్స్ వాచ్ ఆ ఒక్కటి అడక్కు. Allar Naresh, right? Allar Naresh Yeah. and Faria. I think it's a good combination actually, and I think it's They going to both are work. tall, Anna. టాల్ అనే కాదు, అంటే ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది, దే ఆర్ టాల్, ఎస్. అండ్ అంటే న్యూ థింగ్, కొత్తగా కనిపిస్తుంది. What are your initial thoughts, Bob? ఇనిషియల్ థాట్సా? ఇట్స్ నార్మల్ మూవీ, కమర్షియల్ మూవీ, కామెడీ ఉంది, లిటిల్ యాక్షన్ ఉంటుంది. ఆ ఎండింగ్లో ఆ కోర్ట్ సీన్ చూసినప్పుడు నాకు కొంచెం జాతరత్నాలు గుర్తొచ్చింది. అంటే బేసిక్ అల్లరి నరేష్ మూవీ. మీరు కామెడీ చాలా రోజులు ఏంది పోయి చూద్దాం అనుకుంటే ఈరోజు పోయి చూడొచ్చు, ఎందుకంటే ఇట్ రిలీజ్డ్ Yeah, I ఎస్టర్డే, రైట్? think May 3rd release సో అయింది కాబట్టి ఐ థింక్ బెస్ట్, yesterday. ఇంకా మంచి వీకెండ్. My thoughts for the movie are ఎలా చెప్పాలి? I think at least for me, to be very honest and frank, director sat down, watched movies from like, okay, Jatiratnal undi, then there is like a couple of other Telugu comedy movies that came in the recent past, like in like past 2 to 3 years. ఇంకోటి చెప్పు, జాతిరత్నం లాంటిదే ఓం భీమ్ పుష్ ఆర్ సమ్ అదర్ లైక్ ట్రియో బేస్డ్ కామెడీ ఆర్ డువో బేస్డ్ కామెడీ సినిమాలు అన్ని చూసి, అరే దీంట్లో ఇది క్లిక్ అయింది, దీంట్లో ఇది క్లిక్ అయింది, న్యూ అదే. యాక్టర్స్ అండ్ కపుల్ ఆఫ్ న్యూ సినారియోస్ అండ్ వాట్ ఎవర్ దే థింక్ ఆఫ్. బట్ సేమ్ అవే జబర్దస్త్ జోక్లు, అవే హైప్ లైన్ పంచెస్ అన్న usual stuff. We watch first in English and then we'll watch it in Telugu also, because I Okay. watched the movie in English, obviously the trailer, but the Telugu trailer was something that I really liked even more than the English trailer. You'll Yeah, understand I why. think First we'll watch the English trailer. I Context did కోసం not అయినా. watch the Telugu. Telugu trailer. References that they got for this movie when they are making the Telugu version of it for Coca. Uh,
insane అసలు. తెలుగు ట్రైలర్ వాజ్ లైక్ ఫర్ మీ మైండ్ బ్లోయింగ్. ఆబ్వియస్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఒక 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 విధంగా చూసుకుంటే ఈ మూవీ దెంగ పెట్టారనుకో, వీళ్ళకి మార్వెల్ కి ఇంకా రింగానే దే విల్ నాట్ రియల్లీ బి ఏబుల్ టు గెట్ బ్యాక్ టు వేర్ దే వర్ బిఫోర్. బికాస్ వాళ్ళ పాత సినిమాలు అన్ని కూడా లైక్ ఏదో అట్లా ఆడుతున్నట్టు ఆడుతూనే అట్లా వెళ్ళిపోతుంది. ఇఫ్ యూ సీ సోనీస్ లాస్ట్ మూవీ అదేంటి మేడమ్ వెబ్ కానీ, ఆర్ ఇఫ్ యూ ట్రాక్ బ్యాక్, I think if we track back and find what the latest Marvel movie was, అది కూడా దారుణమే అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్ విచ్ వాజ్ ద లేటెస్ట్ మూవీ. మార్వెల్స్ ఎండ్ తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ బుల్షిట్. థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పారు. ఐఎమ్ ద ఓన్లీ బట్ the thing is, I love Wolverine as a character, I love Deadpool as a character, I love both the actors. I love their real life camaraderie, their real life వాళ్ళిద్దరు కూడా ఇంటరాక్ట్ అయ్యేది ఆల్మోస్ట్ ఈ లెవెల్లోనే ఉంటుంది. లైక్ దే విల్ హ్యావ్ ద సేమ్ థింగ్. సో ఐ వాజ్ లైక్ సూపర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ అబౌట్ దట్. బట్ హోప్ఫుల్లీ డెడ్పూల్ హిట్ అవ్వాలని అనుకుంటున్నా. అండ్ మై ఐడియా ఇస్ ఆల్సో ఇట్ విల్ హిట్ ఎనీవేస్. బట్ వాట్ డూ యూ థింక్? ఫర్ మీ, ఇప్పుడు నేను తెలుగు ట్రైలర్ అయితే ఇప్పుడే ఫస్ట్ టైం చూసిన, ఇంగ్లీష్ చూసిన ఇంతకుముందు. తెలుగు ట్రైలర్ వాజ్ సో ఫనీ. ఆ స్టార్టింగ్ ఇప్పుడు ఇంగ్లీష్ ప్లే చేసినప్పుడు నేను అనుకుంటుండే, అరే ఈ వర్డ్స్ అన్ని ఏం వాడుంటారు అని. ఇన్ ద బిగినింగ్ వాడు పుస్కి అనడం, మాదనడం, దట్ వాస్ వెరీ ఫనీ. ఎండింగ్ వాజ్ ఆల్సో హిలేరియస్ విత్ దట్ బ్లైండ్ ఉమెన్ రింగా కుర్చీ మడత పెట్టడమేనా ఇంకా. సో దట్స్ గుడ్, దే ఆర్ యూజింగ్ ద లేటెస్ట్ అదే. తెలుగు మీమ్ లిటరేచర్ అంతా distilling it and putting it in movies, bro. They are putting Telugu memes in movies, which is amazing. Like, great place. Baane extra thinktuna kuda ekkado chota. Basically, they are combining Marvel and X-Men, and that is good. I've been waiting for that. So it is here. And trailer మొత్తం చూస్తే it's తెలుస్తుంది మార్వెల్ క్లియర్. ఇన్ ద ఫ్యూచర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్, ఇంకా ఎక్స్మెన్ మార్వెల్ మొత్తం అందరూ కలుస్తారు అన్న ఫీలింగ్ తెలిసిపోతుంది. దట్ విలన్ కూడా ఐ థింక్ షీ హాస్ సంథింగ్ టు విత్ మ్యాగ్నెటో, ద పవర్స్ అండ్ ఆల్. ఇఫ్ యూ సీ మేబీ హిస్ డాటర్ అండ్ సమ్వన్. ఇంకా ఎండింగ్ లో మళ్ళీ యూ కెన్ సీ దట్ పోర్టల్ క్రియేట్ చేశారు. మేబీ దేర్ ఇస్ ఎలిమెంట్ ఆఫ్ వాంగ్ దేర్. సో యా, వెరీ ఇంట్రెస్టింగ్. They will attach all these characters. It could be anyone. The trailer was really good. Looking forward to the movie. Lepi mingude. Let's fucking go. I want to show you guys actually Mirai చూపిద్దాం అనుకుంటున్నా, because Teja Sajja after Hanuman I think is coming up with this. Oh, nice. I Mirai. Want to see what he's Karthik Gattamani. Genuinely. Yeah, and you will be surprised if you have not watched this before. You will be very, very surprised. నేను ఎక్కడ చూసా బాబా, I didn't watch. So you are going to be surprised, bro. Okay, bro, but what do you think of the trailer? Like, concept is the good. Trailer is very good. Concept is good. There are 9 people. He has to fight them. There is some Chinese and some Western, I mean Oriental based references, images కూడా కనిపించినాయి. There's a I don't know why they did this, but this is like a thing for me. Usually when swords are made, katana అనేది straight simple ఉంటది, నీకు edge కి ఇట్లా కట్ వస్తుంది. There's a diagonal cut for katana and it's very blocky, very square type cuts ఉంటాయి దానికి. This guy he made the knife like that. Then katana has only a single handle. Like నీకు ఒక నార్మల్ ఇట్లా ఒక సింగులర్ హ్యాండిల్ వస్తుంది, 2 చేతులతో పట్టుకోవడానికి. Because katana is usually used by 2 hands. That's what they do generally, Japanese whatever samurais. This guy, what he did I don't know, he put katana stop, then he put a rapier అనేది is a French sword. దాని కింద పార్ట్ ఇట్లా నీకు కవరింగ్ వస్తుంది అనమాట. ఇట్లా కవర్ చేసుకొని చెయ్యి ఇట్లా పట్టుకున్నప్పుడు అది కవర్ అయిపోయి ఉంటుంది. we can put a picture here, but yeah, rapier వస్తుంది. He combined both of them. That looks very, I don't know, somewhat weird-ish, I guess. Instead of that, mana swords vaadamu, mana culture nunchi teeskoni actually going down deep and digging down deep and seeing what is happening with our swords
would be a much better thing అని నా ఫీలింగ్. బట్ అగైన్ Looking forward to the movie, but anyway, ఇంకేమున్నాయి, ప్రసన్నవదనం రిలీజ్ yesterday. ఆ ఒక్కటి అడుగు ఆల్సో రిలీజ్ yesterday. We already saw the trailer, discussed about the trailer. ప్రసన్నవదనం ట్రైలర్ లో అయితే there is a concept of ఇప్పుడు సుహాస్ is a guy who can't recognize people to their face, so he'll be ఓ ఎస్ 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 చేతికి ఉన్న ఏదో చూసి అది చూసి వేరే చూసి గుర్తుపెట్టుకుంటాడు, అరే ఇది పర్సన్ ఇది పర్సన్. సో ట్రైలర్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. హోప్ఫుల్లీ ఐల్ బి ఏబుల్ టు వాచ్ ద మూవీ టుడే. అండ్ వి So ఆల్సో అదొకటి. హ్యావ్ ఇంకేమన్నా కాదు వి ఆల్సో హ్యావ్ ముని ఇన్ దట్. ముని ఈస్ యాక్టింగ్ ఇన్ the movie that you just mentioned. Muni, yeah. And Muni kuda unnadu సినిమాలో. He's if you can find him in the frame in the trailer, he's the guy గడి పెట్టేది మునియే, చంపేది కూడా మునియే. వెరీ Yeah. న్యాచురల్ గా చంపుతున్నాడు మావాడు, విచ్ ఇస్ అమేజింగ్. చంపు నాయన, ఇంకా చంపు, నువ్వు చంపాల్సిందే. మనుషుల్ని కాదు, సినిమా ఇండస్ట్రీలో చంపమని ఐఎమ్ ఆస్కింగ్ ముని టు డూ. అండ్ మోర్ ఓవర్ ఐ థింక్ the movie is based off on a serious medical condition called Fregoli's delusion. తెలియని వాళ్ళకి ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇన్సైట్, మోర్ బెటర్ అండర్స్టాండింగ్. అంటే వాళ్ళ మొక్కలు మారిపోతూ ఉంటాయి. దే కెనాట్, ద పేషెంట్ ఆర్ ద పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ కండిషన్ విల్ నాట్ బి ఏబుల్ టు రిమెంబర్ ఫేసెస్. ఎందుకంటే ప్రతిసారి చూసినప్పుడు దే విల్ సీ అనదర్ ఫేస్ ఆర్ దే హ్యావ్ సమ్ డిస్టార్టెడ్ ఇమేజ్. ఆబ్వియస్లీ ఐ కాంట్ టెల్ హౌ ద కండిషన్ ఫీల్స్ లైక్, బట్ ట్రైలర్ చూసినంత వరకు అయితే ఫెల్ట్ లైక్ దే క్యాప్చర్డ్ ఇట్ వెరీ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్ అండర్స్టాండింగ్. నువ్వు చూస్తే నీకు కూడా తన పర్స్పెక్టివ్ నుంచి చూసినప్పుడు యూ హ్యావ్ దట్ సేమ్ ఫీలింగ్ ఆఫ్ డిసోరియంటేషన్, విచ్ వాస్ గ్రేట్. సో నాకైతే ట్రైలర్ నచ్చింది. సినిమా చూడండి, మా ఫ్రెండ్ ముని ఇస్ ఇన్ ద మూవీ, సో యూ గైస్ షుడ్ వాచ్ ఇట్ కంపల్సరీ. So that's it for now, guys. Like those are the trailers. We are putting all the links. మేము మాట్లాడినవి ఇంకా ఏదైనా కొత్తవి కూడా ఉంటే అన్ని డిస్క్రిప్షన్ లో పెడతాం. చూడండి, చూసి మీ ఒపీనియన్ ఏదో చెప్పండి. రైట్ ఆన్ థియేటర్స్ చెప్పినట్టు ఆ ఒకటి అడకి ప్రసన్నవదనం 2 మూవీస్ ఉన్నాయి. గో వాచ్, హ్యావ్ ఎంజాయ్ యువర్ వీకెండ్. దట్స్ ఇట్. Have lot of Anything? fun. Have lot of fun. Subscribe to our channel, like our channel, share చేయండి, మీ మమ్మీ డాడీకి చూపియండి, వాళ్ళ దగ్గర తిట్లు తినండి, ఇలాంటి యూజ్లెస్ పీపుల్ ఎందుకు చూస్తున్నారు అని. అండ్ ఎట్ ద సేమ్ టైం సండే రోజు చికెన్ కొనుక్కొని కూడా తినండి. వెరీ గుడ్ ప్రాక్టీస్.